వాళ్ళని నిజంగా ఎలక్షన్లో నెగ్గి మా కమిటీ లేదా 13 డైరెక్టర్లు నెగ్గామని ఆ ఉత్సాహం వేరు, ఆ థ్రిల్ వేరు. ఈరోజు పెద్దలు గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపసభాపతి అయిన రఘురామకృష్ణరాజు గారి చేతుల మీదుగా త్రిసభ్య కమిటీ సభ్యులుగా అధ్యక్షుడిగా నేను, మరివాడ వెంకటరావు, ఒడిగి శ్రీని గారు చార్జ్ హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. మరి బ్యాంకు యొక్క పూర్తి అవగాహన, ఈ బ్యాంకు అవగాహన గురించి అన్నీ చెప్పడం జరిగింది ఆయనకి. అదేవిధంగా ఇప్పుడు మా సెక్రటరీ గారు బ్యాంకు యొక్క ఆర్థిక పరిస్థితి మీద మీకు వివరిస్తారు. దాని మీద నేను క్షుణ్ణంగా మళ్ళీ విషయాలన్నీ కూడా చెప్తాను. ఎందుకంటే మనకి మన 2 బాండ్లు, అగ్రికల్చర్ బాండ్స్ రుణమాఫీ ఎంత వస్తుంది, మనకి అమౌంట్ రావాలి. పార్టీ గత తెలుగుదేశం గవర్నమెంట్లో మనం రైతుకు రుణమాఫీ అనౌన్స్ చేసాం. 3 బాండ్లు ఇచ్చాం, 3 వాయిదాలు. ఇంకా 2 వాయిదాలు పెండింగ్ ఉంది మన దగ్గర. ఒక లాస్ట్ వాయిదా పెండింగ్, 2 వాయిదాలు ఇచ్చారు, ఆఖరి వాయిదా ఇవ్వాల. లాస్ట్ వాయిదా పెండింగ్ ఉన్నాం. ఎంత ఉంటుంది ఒక కాకివీడి బ్యాంక్కి? 1,20,00,000 దాకా. 1,20,00,000 దాకా. ఎందుకంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు చేసిన ప్రతి వాగ్దానాన్ని నిలబెట్టుకుంటూ అన్నీ కంటిన్యూ చేయడం జరిగింది. నేను మాజీ సెంట్రల్ బ్యాంక్ చైర్మన్గా, ఆప్కాబ్ వైస్ చైర్మన్గా కూడా చేయడం జరిగింది. నా విన్నపం అంటే అదే ఆర్థికవేత్త కుటుంబరావు కూడా ఉన్నారు. ఇవాళ జగన్ గవర్నమెంట్లో ఉన్న మనది ఏదైతే తెలుగుదేశం గవర్నమెంట్లో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో కానీ, నీరు పథకం కానీ అన్నింటికి పెద్ద మనసుతో చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేయడం జరిగింది. నేను జిల్లా సహకార బ్యాంక్ మాజీ అధ్యక్షుడిగా ఇవాళ ఆక్విడ్ బ్యాంక్ ఛార్జీ తీసుకున్నగా రైతుల తరపున ఏదైతే రుణమాఫీలో మిగిలిపోయిన డబ్బు కూడా పెద్ద మనసుతో ఖచ్చితంగా రైతులకు ఇచ్చి ఆదుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నా. అదేవిధంగా ఏ విధంగా అయితే అన్న నందమూరి తారక రామారావు గారు ప్రవేశపెట్టిన వడ్డీ రాయితీని కూడా సక్రమంగా మనం రైతులకు అందజేసి ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ సహకారంతో, స్టేట్ గవర్నమెంట్ సహకారంతో వ్యవసాయ పరపతికి 15,000 రూపాయలు ఎంత ఇస్తున్నారు? సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఎన్ని విడతల కింద ఇస్తుంది? 3 విడతలుగా 20,000 రూపాయలు సంవత్సరానికి రైతుకి సహకారం చేయడం జరుగుతుంది. గతంలో ఏదైతే మనం వదిలేసామో అది ఖచ్చితంగా రైతులు చేయాలని చెప్పి నేను ప్రెస్ వారి ద్వారా, మీడియా ద్వారా సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ గన్నా ఆంజనేయులు గారికి కూడా విజ్ఞప్తి చేసుకుంటున్నా. ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాల్లో గాడి తప్పిన సహకార వ్యవస్థని సరైన గాడిలో పెట్టి, ఏదైతే బ్యాంక్ అనేది రుణం తీసుకుని రుణం కట్టినప్పుడే వ్యవస్థ అనేది ఉంటుంది. ఆ బ్యాంకు తీసుకున్న రుణాన్ని ఏదో టెక్నికల్ రీజన్స్ పెట్టు, లేకపోతే లీగల్ రీజన్స్ పెట్టు, ఎలా ఎగ్గొట్టాలని ప్రయత్నం చేసి దాన్ని ఆపేసుకుని సమాజంలో పెద్దలుగా చలామణి అవ్వడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఖచ్చితంగా ఇవాళ 6 కోట్ల రూపాయలు ఆక్విడ్ బ్యాంకులో రుణాలు ఉన్నాయి రావాల్సి. వాటిని ఎట్టి పరిస్థితుల్లో మా ముగ్గురిది ఒకటే మాట, ఇవాళ ఎమ్మెల్యే గారు కూడా ఒకే మాట చెప్పారు. 1 రూపాయి కూడా ఓవర్ డ్యూ ఉంటాకి లేదు, ఖచ్చితంగా వసూలు చేసి తీరవలసిందే. మళ్ళీ పూర్వం వైభవంగా తీసుకొస్తామన్న నమ్మకంతో మీకు ఈ బాధ్యత చెప్పాలని చెప్పడం జరిగింది. మా పట్ల ఏదైతే విశ్వాసం ఉంచి ఆయన ఇచ్చారో బాధ్యతని, ఖచ్చితంగా ఈ గ్రామాల్లో మన ఆక్విడ్ రూరల్ బ్యాంక్ పరిధిలో ఉన్న గోడౌన్స్ కానీ, అన్ని వ్యాపారాలు కానీ, గోల్డ్ లోన్స్ కానీ, డిపాజిట్స్ హైలైట్ చేసుకోవడం కానీ అన్నీ కూడా చేస్తానని చెప్పి మరి పాత్రికేయ ద్వారా, సోదరుల ద్వారా, ఎలక్ట్రికల్ మీడియా సోదరుల ద్వారా నేను ఖచ్చితంగా హామీ ఇస్తున్నా. దీనికి పార్టీలకు అతీతంగా సహకార వ్యవస్థ అంటేనే పార్టీలకు అతీతంగా. కాకపోతే అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఎన్డీఏ గవర్నమెంట్ వల్ల ఇవాళ తెలుగుదేశం కానీ, జనసేన కానీ, బీజేపీ నాయకుల యొక్క సహకారంతో కేంద్ర మంత్రివర్యులు ఉన్నారు, రాజ్యసభ సభ్యులు ఉన్నారు, డిప్యూటీ స్పీకర్ గారు ఉన్నారు, ఇంతమంది ఉండి ఈ నియోజకవర్గం, భీమవరం నియోజకవర్గం అదృష్టం ఇవాళ ఖచ్చితంగా అన్ని విధాల సహకరిస్తారు, అభివృద్ధి చేసుకుంటారు తెలియజేసుకుంటూ. అదేవిధంగా 81లో నేను పంచాయతీ సర్పంచ్గా ఏకగ్రీవంగా అవ్వడం జరిగింది. తర్వాత 86లో ఆక్విడ్ బ్యాంక్ ఏకగ్రీవం జరిగింది. స్వర్గీయ వీరమల రామకృష్ణరావు కానీ, పెద్దలు చుండూరు వెంకటరావు గారి సహాయ సహకారాలతో ఆ రోజు ఏకగ్రీవంగా కుటుంబం సత్యనారాయణ సుబ్బరాజు గారు, ఎల్ఎస్ఆర్ గారు, ఇటువంటి పెద్దలందరూ కూర్చొని ఏకగ్రీవంగా నాకు అప్పచెప్పారు.
మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు బ్యాంకుల అభివృద్ధి పదంలో ప్రతి గ్రామంలో గోడౌన్లు కానీ ఇంకోటి కానీ చేసుకుంటూ వస్తున్నాం జరిగింది. ఈ భవిష్యత్తులో కూడా అదేవిధంగా మనకు కావాల్సిన గోడౌన్ సర్ప్లస్ ఆఫ్ గోడౌన్స్ మన దగ్గర ఉన్నాయి. దాన్ని కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి వాటిని ప్రభుత్వ పరంగా కానీ ఏ విధంగా వాడుకుని బ్యాంకుకి ఆదాయం వచ్చే విధంగా చేయాలో లేకపోతే గవర్నమెంట్కి రెంట్లకి ఇవ్వాలా ఏంటి అనేది కూడా ఆలోచించి దాటున్నాయని సహకారం ఆయన సలహాలతో పాటు ఎదురు తీసుకెళ్తాం. ఇవాళ కుప్పనపూడి సర్పంచ్గా మా వదిన గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత జలజీవన్ మిషన్లో ఇవాళ 5,30,00,000 శంకుస్థాపన చేయడం జరిగింది. మొన్న ఫిల్టర్ బెడ్ ఎవరో దాతల ద్వారా ఫిల్టర్ బెడ్ కట్టడం జరిగింది. అదేవిధంగా కొప్పనపూడి గ్రామంలో 2 మైక్రో ఫిల్టర్లు పెట్టాం. అదేవిధంగా మా ఎలకపిల్లి అప్పులు మాజీ సర్పంచ్ గారి టైంలో ఆలం ప్లాంట్ 70 లక్షలు ఖర్చు పెట్టి ఆలం ప్లాంట్లు 2 ప్లాంట్లు కట్టడం. రోడ్ల విషయంలో ఇవాళ రఘురామకృష్ణరాజు గారు పార్లమెంట్ సభ్యుల నిధుల నుంచి దగ్గర 40 లక్షల రూపాయలు నిధులు ఇవ్వటం కుప్పనపూడి గ్రామంలో రోడ్లు వేయడం జరిగింది. అదేవిధంగా ఎన్ఆర్జీఎస్ నిధుల నుంచి కూడా రోడ్లు వేసాం. మరి గౌరవనీయులు మా సోదరి ఎంపీపీ గారు ఇవాళ 15 లక్షల రూపాయలు ఇవాళ ఫిల్టర్ బెడ్లు దిమ్మ కట్టుకోవడానికి కానీ కుప్పనపూడిలో ఒక రోడ్డుకి కానీ ఇంకో డ్రైన్కి కానీ ఆవిడ కూడా పెద్ద మనసుతోటి గ్రామానికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నేను కోరేది ఏంటంటే ఆ తాళ్ళకూడు నడి బొడ్డున శ్మశాన వాటిక ఉంది. ఆ శ్మశాన వాటిక ఎకరా చల్లరి, దానికి ప్రారీ గోడ లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. నేను మా ఎమ్మెల్యే గారిని కోరేది ఏంటంటే ఎంపీ గారి దగ్గర నుంచి ఆ నిధులు తీసుకుని ముందు అక్కడ నివసించి ప్రజల యొక్క మనోస్థైర్యం కోల్పోకుండా, ఎందుకంటే అక్కడ ఇవాళ వరకు ఒకే కులానికి సంబంధించిన వాళ్ళు ఉండేవారు. ఇవాళ 3,300 కుటుంబాలు రావడం వల్ల ఆ హిందువులు ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, అన్ని కులస్తులు ఉన్నారు. కాబట్టి వాళ్ళందరికీ సమాన దృష్టిలో వారి యొక్క శ్మశాన వాటిక, ఎందుకంటే మనం ఎక్కడైతే జీవిస్తున్నామో అక్కడ శ్మశాన వాటిక అవసరం. ఆ శ్మశాన వాటిక యొక్క వివాదం లేకుండా ఇంకో ఎకరం పొలం కోర్టులో పెండింగ్ పెట్టారు. కాబట్టి మా శాసనసభ్యులు కనుక తలుసుకుంటే ఆ కేసు అతి త్వరలో రాజీ చేస్తే ఆ ఎకరం కూడా రేపు మున్సిపాలిటీలో కలిసిపోమని చెప్పి కుప్పనపూడి గ్రామ పంచాయతీ మొత్తం ఏకగ్రీవంగా బోర్డు ప్లస్ గ్రామ సభ తీర్మానాలు చేసి ఇవాళ ప్రజల సమక్షంలో ఎమ్మెల్యే గారికి ఇవ్వడం జరిగింది. అదే ఆఫీస్ నుంచి లెటర్ తీసుకుని ఆయన పర్యవేక్షణలో ఆయన సహకారంతో ఖచ్చితంగా కుప్పనపూడిని ఆకివీడు మున్సిపాలిటీలో చేర్చేయడానికి కృషి చేయాలని చెప్పి ఎమ్మెల్యే గారిని మీ ద్వారా కోరుకుంటూ, మరి ఈ యొక్క సమస్యలు ప్రజా సమస్యల విషయంలో కానీ మంచినీటి సమస్యలో కానీ మీరు ఏది చెప్పినా మీ వెనకాల మేము ప్రయాణం చేసి మీకు మంచి పేరు వచ్చే విధంగా, ప్రజలకు సేవ అందించే విధంగా, ఎన్డీఏ కూడా మీకు గౌరవం వచ్చే విధంగా, ఏదైతే జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ బాబు కానీ అందరికీ కూడా మంచి పేరు తెచ్చే విధంగా మా కమిటీ ముందుకు ప్రయాణం చేస్తామని చెప్పి ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం.